శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత నవమో అధ్యాయ రాజవిద్యా రాజగుహ్య యోగము నుండి ఈవేళ మనం 32వ శ్లోకాన్ని అందరం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. మాం హి పార్థ వ్యపాస్త్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రా తే అపి యాంతి పరాం గతిం. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, ఎవరు పాప జన్మము అనగా నీచ జన్మము గలవారయ్యుందురో వారును స్త్రీలును వైశ్యులును అట్లే శూద్రులను నన్ను ఆశ్రయించి సర్వోత్తమ పదవిని అనగా మోక్షమును నిక్షయముగా పొందుతున్నారు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. పాప జన్మము అనగా నీచ జన్మము కలవారైనప్పటికీ అన్నారు ఇక్కడ, లేక స్త్రీ వైశ్య శూద్రాదులైనప్పటికీ భగవంతుని ఆశ్రయించి ధ్యానాదులు సలుపుచో వారు కూడా పరమగతియగు మోక్షమును పొందగలరని చెప్పారు. భగవానుడు ఇచ్చట వచింపబడినది అట్టి వారే భక్తి చే మోక్షము బడయుచుండా ఇక తక్కిన వారి విషయమై వేరుగా చెప్పవలెనా అని భావము తీసుకోవలసి ఉంటుంది. ఇచ్చట పాపయోనయ అను పదము స్త్రీ వైశ్య శూద్రాదులకు అన్వయించి అర్థము వారిని ఉద్దేశించి చెప్పినటువంటిదా, వారిని ఉద్దేశించి చెప్పుట యుక్తము కాదు. ఆ పదమును వేరు చేసి పాపజన్ములైన వారును మరియు స్త్రీ వైశ్య శూద్రులను భగవదాశ్రయము చే తరించి పోవుదురని చెప్పుటయే యగును కాని అదే సముచితముగా నుండును. కాని శ్రీధరుడు శంకరానందగిరి మున్నగు వారట్లి అర్థము చెప్పిరి. యాలయనిన స్త్రీలను పాపజన్ములనుటచే వారికి పుట్టు సంతానమును పాపజన్ములని చెప్పవలసి వచ్చును కదా. అత్తరి ప్రపంచమందలి జనులందరూ అన్ని వర్ణముల వారును పుణ్యాత్ములు సహితము పాపులు కావలసి వచ్చును కదా. అది అసంగతము. కావున ఈ అర్థము సమీచనముగా ఉన్నప్పుటచే లేదు. ఇది సమంజసముగా స్త్రీలను శూద్రులను పాపులు అనడం సముచితము కాదు. పురుషులకు వలె స్త్రీలు కూడా బ్రహ్మ విద్యాధికారము కలదనియు వారు కూడా పరమార్థ సాధనలను అవలంబించి తరించవచ్చుననియు ఈ శ్లోకము ద్వారా స్పష్టముగా నిరూపించబడినది. ఔషధమును సేవించుటకు రోగులందరూ అర్హులే కదా. వారు పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ జాతి వారు కానీ ఏ మతము వారు కానీ అవును కదా. కాబట్టి భవరోగ భేష జగం భవరోగ భేష మగు ఈ బ్రహ్మ విద్యను కూర్చియు గ్రహించనగును. కనుకనే భగవానుడి శ్లోకమున వైశ్య శూద్రులను పేర్కొని జాతి భేదమును, స్త్రీలను పేర్కొని లింగ భేదమును, పాపాత్ములను పేర్కొని గుణభేదమును ఆధ్యాత్మ పదమున తొలగించి వైచిరి. ఎట్టి వాడైనను సరియే భగవదాశ్రయముచే తరించిపోవచ్చునని రూఢిపరచిరి. ఇట్టి విశాల భావములను ప్రకటించుటయందే గీత యొక్క విశేషత కలదు. సంకుచిత భావముల కతీతమై గీత నడుచుచుండును, యోగ్యతకు ప్రాధాన్యమొసగుచుండును. ఎవరు అర్థమును తుడుచుదురు వారి ముఖము దాని యందు బాగుగా కనిపించును కదా. దానిని ఎవరైనను తుడవచ్చును. గొప్ప కులమందు జన్మించినను అర్థమును తుడవనిచో వారికి ముఖము సరిగా కనిపించదు కదా. అల్పకులస్థుడైనను దానిని తుడిచినచో తన ముఖము చక్కగా గోచరించును కదా. భగవానుని ఆశ్రయము చే తరించిన వారి యందు నీచ జాతుల వారిలో గుహుడు మున్నగు వారిని
స్త్రీలలో శబరి, గోపికలు మున్నగు వారిని, వైశ్యులలో సమాధి అనగా సమాధియను వైశ్య భక్తుని గూర్చి మార్కండేయ పురాణము కూడా మనకు ఆ సత్యాన్ని తెలియచేసినది కదా. బ్రహ్మవైవర్త పురాణము కూడా మనకు కుల భేదాన్ని ఎక్కడ ఎత్తి చూపెట్టలేదు. పరాంగతి సర్వోత్తమ పదవి అని దైవ పదమును వర్ణించుట వలన ప్రపంచములోని సమస్త పదవుల కంటేను గతుల కంటేను పరమాత్మ పదవి అత్యుత్తమైనటువంటిది, అత్యంత శ్రేష్టమైనదని నిశ్చితమగుతున్నది. కావున క్షుద్రములగు క్షుద్రములగు క్షణిక ప్రాపంచిక పదవులకై సమయమును ధారపోయక భక్త్యాదుల నవలంబించి శాశ్వత దైవ పదప్రాప్తికై సర్వలను యత్నింపవలసి ఉన్నది అని ఇక్కడ మనకు తేట తెలియబోతున్నది. దైవ పదం ఎట్టిది అన్నప్పుడు ప్రపంచములోని సమస్త పదవుల కంటేను స్థానముల కంటేను సర్వోత్తమమైనది దైవ పదవి. దానెవరు పొందగలరు అన్నప్పుడు భగవానుని ఆశ్రయించి నిర్మల భక్తితో ధ్యానము అను సల్పువారందరూ పొందగలరు. ఈ మోక్ష మార్గమున జాతి మత కులలింగ వివక్షణ కలదా? లేదు. పాపజన్ములు అనగా నీచ కులస్థులు మరియు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అందరూ భగవత్ ప్రేమకు భగవత్ సమాశ్రమములే. భగవంతునికి అందరూ ఒకటే కనుక భగవంతుడు అందరినీ ముక్తి మార్గమున ప్రయాణింపచేస్తారు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. ఒక నాటి కాలములో స్త్రీలు భగవద్గీత, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ ఏమి చదవకూడదని, శూద్రులు దైవాలయములోకి ప్రవేశించకూడదు అని శూద్రులు అంటరాని వాళ్ళుగా భావించేవారు. కానీ శంకర్ భగవత్పాదులు ఈ యొక్క మార్గాన్ని మనకు తెలియచేశారు. వేష భగవానుడు, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరూ కూడా అందరికీ సమానత్వం ఇచ్చి అజ్ఞానమే శూద్రత్వం, కుల మతాలు కాదు. అజ్ఞానం అనేది ప్రతి మానవుడికి జ్ఞాన అజ్ఞానములు రెండు మిళితముగా ఉంటాయి. అజ్ఞానం అనేది ఆవరించినప్పుడు అజ్ఞానం మరుగునబడుతుంది. జ్ఞాన జ్యోతి వెలిగించినప్పుడు అజ్ఞానం నశిస్తుంది. అంతేకాని జ్ఞాన అజ్ఞానాల యొక్క ప్రాముఖ్యతే ఇక్కడ ఉన్నది. కానీ కుల మతాలకు కాదు, జాతి వర్ణములకు కాదు, నీచత్వం అనేది కానీ గొప్పత్వం అనేది కానీ ఇక్కడ జ్ఞాన అజ్ఞానాలకు సంబంధపడిందే కానీ కుల మత లింగములకు కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.